హలో ఇన్స్టా ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు దేశ్వంత్ 26. ఈరోజు నుంచి అయితే నేను వీడియోస్ అస్సలు తీయడం లేదు, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇక నేను చాలా రోజులు పడుతుంది వీడియోస్ చేయడానికైతే, ఏమనుకోకండి. ప్రతి ఒక్కరికి సారీ. ఈరోజు నుంచి అయితే నా వీడియోస్ అయితే మీ ముందుకు రావు. ఆఫ్టర్ కొన్ని రోజులు చెప్పలేము ఎన్ని డేస్ పడుతుందో నా వీడియోస్ అయితే రానికి. అందుకోసం ప్రతి ఒక్కరికి సారీ, ఏమనుకోకండి. నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తున్నది. అందరూ ఆ దేవుడిని కోరుకోండి. నేను మీ దయ వల్ల మంచిగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆ దేవుడిని కూడా నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. మీ ఆశీర్వాదాలు ఉంటే నేను ఎప్పుడు నూరేళ్ళు మంచిగా ఉంటాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సారి. కొన్ని రోజుల వరకు అయితే నా వీడియోస్ అయితే అస్సలు రావు. మీ అందరూ ఆశీర్వాదాలు నాకు ఉంటే నేను మళ్ళీ మీ ముందుకు ఇట్లనే వీడియోస్ తీసుకుంటూ వస్తాను అనమాట. ఏమనుకోకండి. ప్రతి ఒక్కరికి సారీ. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే నాకు చెప్పొద్దు కానీ చెప్తున్నాను. మనం ఊకే వీడియోస్ తీసి ఇక్కడ మొత్తం మెడ నొప్పి వస్తుంది అనమాట. నెక్ పెయిన్ వస్తుంది ఇక్కడ. అట్లా అని చెప్పి నేను వీడియోస్ అయితే స్టాప్ చేస్తున్నాను. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయిపోతున్నాం హాస్పిటల్లో అయితే. అట్లా అని చెప్పి నేను వీడియోస్ కూడా అస్సలు తీయడం లేదు. ఎందుకంటే ఎడిటింగ్స్ చేసి వీడియోస్ తీసి మొత్తం ఏమైందంటే మొత్తం ఇక్కడ ఈ నెక్ అనేది మొత్తం పట్టేసుకుంది అనమాట. అట్లా అని చెప్పి నేను వీడియోస్ తీయడం లేదు. రీసెంట్గా నాకు 2 years అవుతుంది నాకు యాక్సిడెంట్ అయ్యి. ఇక్కడ రైట్ హ్యాండ్ చేతికి ఫ్రాక్చర్ అయిందన్నమాట. ఆ రాడ్ కూడా ఈరోజు తీసేస్తా అన్నారు. అట్లా అని చెప్పి నేను హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయిపోతున్నాను. ఏమనుకోకండి. ప్రతి ఒక్కరికి సారీ. నాకు ఇట్లానే సపోర్ట్ చేసి నా దేవుడిని కోరుకోండి. నేను మంచిగా మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇట్లానే వీడియోస్ తీయాలని నేను అనుకుంటున్నాను. అట్లా అని చెప్పి సారీ అందరికీ. మొత్తం ఈరోజు నుంచి అయితే వీడియోస్ అప్డేట్గా అస్సలు రావు, ఏమనుకోకండి. ఇక అట్లుంటుంది. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ది బాధ అంటే ఇట్లుంటుంది. ఎడిటింగ్స్ మేమే చేసుకోవాలా, వీడియోలు మేమే చేసుకోవాలా, కంటెంట్ మళ్ళీ మేమే చేయాలా, నైట్ మొత్తం ఆలోచించుకుంటా వీడియోస్ చేయాలా. అట్లా అని చెప్పి చాలా కష్టమైపోయింది. 4 years నుంచి వీడియోస్ తీస్తుంటే అట్లానే ఎడిటింగ్ చేసుకుంటూ వస్తుంటే ఒకటేసారి సడన్గా చూపెట్టేసింది. ఎఫెక్ట్ పడ్డది మొత్తం నెక్ పెయిన్కి. అట్లా అయ్యా మొత్తం ఈ నెక్ పెయిన్కి ఇంకా ఆపరేషన్ ఒకటి ఉంది, అది చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను ఈరోజు. ఓకే, బాయ్ అందరికీ.